లైఫ్లో అందరికీ ఇలాంటి ఒక రోజు వస్తుంది, నాకు కూడా వచ్చింది. ఓ అందరికీ నమస్తే. మన కథనే ఇది. మన పేరు వరుణ్, సాఫ్ట్వేర్ గాన్ని. ఊర్లో ఎవడో మెడల్ ఐడి కార్డ్ వేసుకునే జాబ్ వస్తే జీతం మస్తుగా వస్తుందని చెప్తే తట్టబుట్ట చదువుకొని హైదరాబాద్ వచ్చేసిన. జాబ్ వచ్చిన తర్వాత అర్థమైంది అక్కడనే ఉండే అని చెప్పి. లాక్డౌన్లో అయినా రిలాక్స్ అవుదాం అనుకుంటే అది కూడా కుదరట్లేదు. అలాంటప్పుడు ఒక రోజు రే వాడు దాని ముందున్నాడు, జై జై అది అరే రే వీరు నాకు వదిలేరా. ఇంత లేట్ అయిందంటే సరిపోకుండా. నేను చేసిందే రైట్ అంటున్న ఆర్జీవి జీఎస్టీ తర్వాత ఇంకో ముంబై నటితో కొత్త ప్రాజెక్ట్. చైనాకి మోదీ కౌంటర్. టాక్ పబ్జీ మరియు పలు చైనా యాప్లను బ్యాన్ చేసిన ఇండియన్ గవర్నమెంట్. ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూట్ హఠాత్తుగా ప్రజలు బయటికి రావడం కొనసాగిస్తే మిలిటరీ ఫోర్స్ యూజ్ చేస్తామంటున్న ప్రధాని మోదీ. ఈరోజు నెంబర్ 1 లో నిలబెట్టారు దళితులపై జరుగుతున్న దాడుల గురించి. పాలు పసిబిడ్డని అడిగిన చెప్తారు. కాబట్టి ఇంత దుర్మార్గమైన నేను ఒకటే చెప్తున్నా, దళితులు గుండు కొడతావా? వినండి సార్, శాలరీ తగ్గింది, ఖర్చులు పెరిగాయి, రూమ్ రెంట్ కూడా కట్టాలి. ఇంకా సరుకు ఈరోజు కలిగా ఉందిగా. స్వామి ఏంటి నాకు ఈ టార్చర్? కొంచెమన్నా న్యాయంగా ఉందా? కష్టాలు 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 అన్ని కష్టాలు నాకే వస్తాయా? మా బాస్ గాడు వర్క్ 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 అంటాడు, కానీ శాలరీ అడిగితే వచ్చే 75% శాలరీ కూడా ఎగ్గొడతాడు. పోనీ వచ్చే ఆ కరెంటు బిల్లులో వాటర్ బిల్లులో కట్టుకుందామంటే కాలనీ మొత్తంకి వచ్చే కరెంటు బిల్స్ అన్నీ నాకే వస్తున్నట్టుంది స్వామి. పోనీ ఇన్ని కష్టాలు ఎందుకు, రూమ్ చేంజ్ చేద్దామని కాలు బయట పెడితే చాలు స్వామి కుళ్ళబడి చేస్తున్నారు. కొంచెం కూడా జాలి లేదా? అంతేలే, పైనుండి అన్నీ చూస్తూ ఉంటావు, అనుభవించే మాకు దూలదిరిపోతుంది. అయినా నీకేం తెలుస్తుందిలే పైన కూర్చొని ఉంటే. నువ్వే అంటావు కదా స్వామి, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి. కష్టాలు చేసే వాళ్ళకి కష్టం రాదని. ఇంత కష్టపడుతున్నా కష్టాల మీద కష్టాలు ఎందుకు వస్తున్నాయి స్వామి? నీకంతుంటే కిందికొచ్చి మమ్మల్ని చూడు, కిందికొచ్చి చూడు మేము ఎంత కష్టపడుతున్నామో. అయినా దేవుడు అనేవాడు ఉంటేగా. నా పిచ్చి కాకపోతే బొమ్మతో చూసి నేను నా కష్టాలు చెప్పుకోవడం తప్ప వచ్చేదేం లేదు. వారము గురువారం, తిథి ద్వాదశి, రాత్రి 3:15 వరకు. నక్షత్రము శతభిష, తెల్లవారుజామున 4:58 వరకు. వర్జ్యము ఉదయం 11:10 నుండి 12:52 వరకు. రేయ్ ఎవడ్రా నువ్వు? అయినా ఆ డోర్ వేసి ఉంటే లోపలికి ఎలా వచ్చావు? దొంగవా? దొంగని నేనే, రాజుని నేనే, ప్రశ్నని నేనే, దాని జవాబుని నేనే. అర్థం అవ్వలేదు. దేవుణ్ణి. దేవుడా? అహం బ్రహ్మాస్మి. అన్నిటికి
నెనరుంచినాను నెనరుంచినాను అన్నిటికి నెనరుంచినాను అన్నిటికి నితాసుడని నేను నీదుపై నెనరుంచినాను అన్నిటికి నితాసుడని నేను నీదుపై నెనరుంచినాను లాక్డౌన్లో మందు దొరకక దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏవేవో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లేదు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు దేవుడు అంటావు. అదే కదరా నేను అప్పటి నుంచి చెప్పేది. ఏదో 4 మ్యాజిక్ ట్రిక్కులు నేర్చుకొని చూపిస్తే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చాను అనుకుంటున్నావా? నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లేదు. నిన్న రాత్రేమో బొమ్మతో మాట్లాడడం ఏంటి పిచ్చి అన్నావు. ఇప్పుడు స్వయంగా నీ మంచి రూపంలో నేను వస్తే ఇలా మాట్లాడుతున్నావు. అయినా గుర్తుపట్టడానికి నువ్వేం పెద్ద సెలబ్రిటీవా? నేనేగా. నిన్న నేను మాట్లాడింది బొమ్మతో కాదు, నా బాధలన్నీ చెప్పుకుంది ఆ దేవుడితో. అయినా నేను మాట్లాడింది నేను ఆ దేవుడితో అయితే నీకెలా తెలుసు? అంటే స్వామి మీరు నిజంగా దేవుడా? అదే కదరా నేను అప్పటి నుంచి చెప్పేది. ఓ అంటే నేనేదో క్యాజువల్గా పిలిచేసా స్వామి, మీరు నిజంగానే వచ్చేసారా? అయినా నేను పిలిస్తే కూడా దేవుళ్ళు వస్తారా? స్వామి అయినా నీ ఫేస్ నా ఫేస్ సేమ్ ఎలా ఉంది స్వామి? అది నీ ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ రా. నేను ఇక్కడే ఉంటాను, ఇలానే ఉంటాను, అలా ఏం లేదు. నువ్వెలా అనుకుంటే అలా ఉంటా. ఓ సరే స్వామి, ఎలాగో వచ్చారు కదా, ఒక వరం ప్రసాదించండి స్వామి. వరాలు ఇవ్వడానికి నువ్వేమైనా యజ్ఞాలు హోమాలు యాగాలు చేసి పిలిచావా? నోటికొచ్చిన మాటలన్నీ తిట్టి స్వామి నిన్నేదో కడుపు కాలి నోటి దూలతో ఇంకలా ఫ్రస్ట్రేషన్లో అలా అనాల్సి వచ్చింది స్వామి, క్షమించండి స్వామి ప్లీజ్. అదేరా అది తెలుసుకుందామనే వచ్చాను. అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? అసలు నీ బాధ ఏంటి? ఎన్నని చెప్పను ఏమని చెప్పాను స్వామి, జీతాలు పెరగట్లేదు, ఖర్చులు తగ్గట్లేదు, చూశారుగా జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఇవందరికి ఉండే సమస్యలే కదా. అదే స్వామి, అందరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అందరూ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా. నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటంటావు? సొల్యూషన్ అంటే ఇప్పటికిప్పుడు నాకేం తెలుస్తుంది స్వామి. అన్ని అనర్థాలకి మూలం డబ్బే అంటారు కదా స్వామి, ఆ డబ్బుని తీసేసాను స్వామి. ప్రపంచంలో ఏ గొడవ ఉండదు. పండించేవాడి దగ్గర నుంచి వడ్డించేవాడి వరకు ఎవడికి నచ్చింది వచ్చింది వాడు సంతోషంగా హ్యాపీగా చేసుకుంటాడు. అయితే నువ్వు అన్నట్టే డబ్బు తీసేస్తే నీకు ఓకేనా? అవును స్వామి, తీసేయండి స్వామి. అమ్మో సరే తీసేసా. ఇప్పటి నుంచి ప్రపంచానికి డబ్బు అంటే ఏంటో తెలీదు, గుర్తుండదు. ఏంటి నిజంగానా? నిజంగానే. ఇప్పుడేం చేస్తావు? ఏముంది స్వామి, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడుండే ఆశలేగా. ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఒక పడవ లాంటి కార్లో తిరగాలని, అలా రిచ్గా ఒక ఓల్డ్ వైన్ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తుంటే ఆహా ఏమి సుఖం. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక చిన్న తప్పు చేసావురా.
డబ్బును తీసేసి ప్రపంచంలో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అనుకుంటున్నావు, కానీ ప్రపంచాన్ని 1000 ఏళ్ళు వెనుకకు తోసేశావు. అదేంటి స్వామి, డబ్బుల కోసం ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, వాయివర్సలు లేకుండా ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ఆ డబ్బనే ఎలిమెంటే లేకపోతే అంతా హ్యాపీయే కదా స్వామి. డబ్బులు లేకపోతే అంతా హ్యాపీయే, కానీ లాభం లేకుండా రైతు ఎందుకు పంట పండిస్తాడు? పండించిన పంటని ఎవడో వచ్చి నీకు ఎందుకు వడ్డిస్తాడు? కష్టాలు లేకపోతే మంచిదే, కానీ లాభాలు లేకపోతే ఎవరూ పనిచేయరు. అండ్ మోరోవర్, అలా చూసుకుంటే ప్రపంచం నిండా సోమరిపోతుల్లానే మిగిలిపోతారు. కానీ స్వామి, డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్ అంటూ బతుకుతున్నారు స్వామి జనాలు. అదే డబ్బే లేకపోతే, మధ్యలో ఉండే ఆ బౌండరీ పోతే ఎంత హ్యాపీగా ఉంటారు? లేదు, ఖచ్చితంగా లేదు. మనీ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఉండదు. అప్పుడు వస్తువులకి విలువ ఉండదు, దానికి భద్రత కూడా ఉండదు. అదంతా బలవంతుల చేతిలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళే రాజ్యాలు వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్లో బలహీనులందరూ బలైపోతారు. అయితే ఆ బలాన్ని తీసేసాను స్వామి, అయిపోతుంది. ఉన్న ఆ కొద్ది బలాన్ని కూడా తీసేస్తే వచ్చే చిన్న చిన్న రోగాలకి ఉత్తి పుణ్యానికి చచ్చిపోతారా? అడిగేటప్పుడు చూసి అడుగు. అయితే అప్పుడు అందరికీ సమానంగా బలం ఇచ్చేయండి స్వామి, ఓ పని అయిపోతుంది. ఓకే, ఇలా చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దంటావా? అందరికీ సమానంగా బలం ఇస్తే ఒకరినొకరు కాపాడుకోగలుగుతారు కదా స్వామి. అలాగే ఇప్పటి నుంచి అందరికీ సమానంగా బలం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నట్టేగా స్వామి, అంతే కదా? తప్పు చేసావురా, మళ్ళీ తప్పు చేసావు. ప్రపంచంలో ఎవరైనా ఇద్దరు గొడవ పడితే వాళ్ళకి బలముందన్న పొగరుతో ఎవ్వరూ తగ్గరు. ఆ గొడవ యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతారు. ఇదేం ట్విస్ట్ స్వామి, మనం అందరం హ్యాపీగా ఉండాలని కదా అనుకుంది, మళ్ళీ కొట్టుకుంటున్నారేంటి? అహం, కోపం, భయం, ద్వేషం అన్నీ నాకే కావాలన్న స్వార్థం, ఇలాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవురా. అయితే అన్నిటికీ రీజన్ ఎమోషన్సే అన్నమాట. ఈ ఎమోషన్స్ తీసేయండి స్వామి, తీసేయండి చెప్తాను, తీసేయండి. తదాస్తు. ఇప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, నీకు తప్ప. ఒకవేళ నీకు అది అలవాటైతే నీకు కూడా తీసేస్తాను. అలాగే స్వామి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా స్వామి? లేనట్టే, అదే ప్రాబ్లం లేనట్టే. అజ్జాలు స్వామి, అజ్జాలు. సరే మరి, అయితే నేను వెళ్ళరానా? అలాగే స్వామి. హలో హలో ప్రియా, నేనురా, అన్నయ్యని మాట్లాడుతున్నా. ఇక్కడే మంచి ఇల్లు తీసుకున్నా, ఈవినింగ్ ట్రైన్కి అమ్మ నాన్నని తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పటి నుంచి అంతా ఇక్కడే. అన్నయ్య చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? అమ్మ చనిపోయిందిరా. ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, సరిగ్గా చెప్పు. అరే నిజంరా, మేడ మీద బట్టలు ఎండేసి కిందకు వస్తుంటే మెట్ల మీద నుండి జారి పడింది, తలకి దెబ్బ తగిలింది. మరి మీరు ఏం చేస్తున్నారే? ఏముంది, నేను ఫోన్ మాట్లాడుతుంటే నాన్న కాఫీ తాగుతున్నట్టున్నారు. అమ్మ అప్పటికీ అరుస్తుండేరా. మేము పట్టించుకోకపోయేసరికి హాస్పిటల్ వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ ఎంత పాక్కుంటూ వెళ్ళినా గుమ్మం దాటలేకపోయింది. అసలు ఇంత క్యాజువల్గా ఎలా చెప్తున్నావే? అన్నీ ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? సరే ఆగు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వచ్చి చేసేదేం లేదు. నాన్న ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళు వచ్చి బాడీని తీసుకెళ్లారు. సాయంత్రం కల్లా తగిలెట్టేస్తారనుకుంటా. హలో హలో అన్నయ్య. అమ్మా అమ్మా. ఒక్కసారి ఇలాగే అంత బ్లాంక్ అయిపోయింది. మా అమ్మ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ఎవరు చలించలేదన్న ఊహ తట్టుకోలేకపోయాను.
తలకొరివి పెట్టాల్సిన కొడుకు బతికే ఉన్నా అనాథ శవంలా ప్రపంచాన్ని వదిలేసింది. ఇలాంటి ప్రపంచాన్ని నేను కోరుకుంది. అసహ్యం వేసింది. ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎంత మూర్ఖుడినో అర్థమైంది. కానీ ఏం చేయాలో తెలియలేదు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదన్నావు కదా స్వామి, ఇప్పుడు ఏంటి స్వామి ఇది? వాళ్ళకి అది ప్రాబ్లం అనిపించట్లేదురా, ఎమోషన్స్ లేవు కదా. నేను అంత పాపం ఏం చేశాను స్వామి? మా అమ్మ చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. రే, నువ్వే కదా ఎమోషన్స్ తీసేమన్నావు. మీ నాన్నకి మీ చెల్లికి అమ్మ మీద ఉండే ప్రేమని, అమ్మ పోతే ఉండే బాధని తీసేసి తిరిగి మళ్ళీ ఎలా అడుగుతున్నావు? వద్దు స్వామి, ఇదంతా వద్దు స్వామి. ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. మా అమ్మ నాకు ఇవ్వండి స్వామి, ప్లీజ్ స్వామి. స్వామి, స్వామి, మా అమ్మ స్వామి, మా అమ్మ స్వామి. మీ అమ్మకి ఏం కాలేదు. మీ అమ్మ చాలా జాగ్రత్తగా ఉంది. ధైర్యంగా ఉండు. నిజంగా నిజంగా. ఇప్పుడు అర్థమైందా ప్రాబ్లమ్స్ లేని ప్రపంచం ఎంత ప్రాబ్లమేటిక్గా ఉంటుందో? నువ్వు అడిగిన ప్రపంచాన్ని చూపిద్దామనే ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చాను. అంతేగాని మీ అమ్మకేం కాలేదురా. సరే స్వామి, ఇవన్నీ చిన్న చిన్నవే, ఒప్పుకుంటాను. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒక క్యాస్ట్ రీజన్ వల్ల నాకు దూరమైంది స్వామి. దీనేమంటారు స్వామి? ఏమన్నావు? కులం, మతం. నీకిప్పుడు గుర్తొచ్చింది ఆ కులం, మతం. సరే, నాకు విషయం చెప్పు. ఈ కులం, మతం అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? తెలీదు. నీకే కాదు, ఎవ్వరికీ తెలీదు. పూర్వం మనుషులందరూ కలిసి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అంటే ఎవరి వర్క్స్ని వాళ్ళు డివైడ్ చేసుకొని బతికేవాళ్ళు. సో అలా అందరూ ఒక పని చేసుకునే వాళ్ళు ఒక్కొక్క కమ్యూనిటీ అని డివైడ్ అయిపోయారు. దానివల్ల వాళ్ళు చేసే వృత్తికి, అంటే వాళ్ళ పనికి ఒక పేరు పెట్టుకున్నారు. రాను రాను అది ఎలా అయిపోయిందంటే ఆ పనిని వాళ్ళు దైవంగా భావించారు. అదే ధర్మం. కానీ వాళ్ళు పెట్టుకున్న ఆ వృత్తికి ఉన్న పేరు వాళ్ళ తలకెక్కింది. దానికి పేరే క్యాస్ట్, కులం. ఇప్పుడు అర్థమైందా? అండ్ రాను రాను ఎలా అయిపోయిందంటే ఒక మనిషిని ఇంకొక మనిషి పెళ్లి చేసుకోవాలన్నా, ఇంకో మనిషితో ఇంకో మనిషి మాట్లాడాలన్నా, ఇంకొక మనిషిని ఇంకొక మనిషి కన్నెత్తి చూడాలన్నా వాళ్ళకు ఆ కులమే గుర్తొస్తుంది, మనిషి అని కాదు. మతం గురించి మాట్లాడాలంటే నమ్మకాలు. నువ్వు నమ్మే దేవుడు ఒకలా ఉండొచ్చు, ఇంకో రూపంలో ఉండొచ్చు, అసలు దేవుళ్ళనే నమ్మని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళే నాస్తికులు. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. కానీ ఎవరి నమ్మకాలు ఎన్నున్నా, వాళ్ళ దైవత్వం ఎంతున్నా, దేవుడు మాత్రం ఒక్కడే. మీరెన్ని దేవుళ్ళకి పూజ చేసినా దేవుడు మాత్రం ఒక్కడే. అయినా ఈ క్యాస్ట్, ఈ రిలీజియన్, ఈ కులం, మతం పిచ్చేంట్రా మీకు? మంచిగా మీకు బతకమని ఇంత మంచి లైఫ్ని ఇచ్చాను, ఇంతమంది మిత్రులను ఇచ్చాను. అవన్నీ వదిలేసి కులం, మతం అంటారేంట్రా? ఆ కులమత భేదాల్లో ఎంతమంది చనిపోయారో నీకు తెలుసా? నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్ళడకపోతే గుర్తొచ్చిన ఈ కులం నువ్విప్పుడు నన్ను తీసేయమంటున్నావు. కానీ ఆ కులమత భేదాల వెనక, ఆ గొడవల వెనక ఎన్నో చిన్న చిన్న ప్రాణాలు, ఎన్నో అమాయకపు ప్రాణులు బలైపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన. ఏం పాపం చేశారా వాళ్ళు? మీరు. కులం అంటే ఏంటో తెలియని వయసులో చనిపోయిన పిల్లలున్నారు. మతం అంటే ఏంటో తెలియని ఆ ఊహలో మరణించిన వ్యక్తులున్నారు. అయినా మీకు చెప్పడం అనవసరం రా. మీకు ఎన్ని చెప్పినా సరే ముందు తలొప్పుతారు, చేద్దాం అంటారు. కానీ ఆ వేడి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మార్పు అనేది మనసులో నుంచి రావాలి, మీలో నుంచి రావాలి. ఎంత చెప్పినా వేస్టే. అలా ఏమి ఉండదు స్వామి.
రాను రాను సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే కుదిరితే మీ మనుషులు రాను రాను దేవుళ్ళకు కూడా మీ కులమత పిచ్చిని అంటించేటట్టున్నారా. కనీసం ఇప్పుడైనా మారండి. అలా మారితే దేవుడైనా సరే మనుషులకు తలొంచాల్సిందే. ఇదంతా బాగానే ఉంది స్వామి, కానీ అందరిది ఒకటే డౌట్, అసలు ఈ కరోనా ఎందుకు సృష్టించావు స్వామి? ప్రళయాల్ని నేను సృష్టిస్తాను రా, కానీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటారు. ఇది అలాంటిదే. అర్థం కాలేదు స్వామి. అరే, అసలు ఈ ప్రపంచంలో తీసేయాల్సింది డబ్బునో బలాన్నో కాదురా, నేను మీకు ఇచ్చిన మెదడుని, తెలివిని. ఇన్ని జంతువులుండగా మనిషి లైఫ్ బెటర్గా ఉండాలని నేను మీకు తెలివినిచ్చాను రా, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాను. కానీ మీరు మీకంటే జంతువులే నయ్యమని ప్రతిసారి ప్రూవ్ చేశారు. ఖండాల కిందికి దేశాల కిందికి విడిపోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారని భయపెట్టి అదే ప్రపంచ శాంతి అనుకుని ఆ అబద్ధంలో బతుకుతున్నారా. గుడికెళ్ళి చేతులెత్తి దండం పెట్టి దేవతని మొక్కుతారు. అదే ఓ రోడ్డు మీద ఆడపిల్ల కనిపిస్తే మీద పడి మృగంలా చర్చేస్తారు. ఇవన్నీ సరిపోవన్నట్టు మీది నుండి జీవహింస. అరే, నేను మీకు తినడానికి ఎన్నో రకాల ధాన్యాలు, ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఇచ్చానురా, కానీ మీరు అడ్డమైన చెత్తంతా తిని ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణం పోగొట్టుకొని అలా శవాల్లా పడిపోతుంటే ఎంత బాధపడ్డానో, ఎంత కుమిలిపానో తెలుసా? మళ్ళీ నన్ను అంటారా? పైన నుంచి తమాషాలు చూసుకుంటూ నేనుంటానా, నన్ను అంటావా? క్షమించండి స్వామి, ఏదో తెలియకనేసాను. అరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రకృతి మీకు కావాలనిపించినప్పుడు ప్రకృతి తనని తాను త్యాగం చేసుకొని ప్రతీదీ మీకు ఇచ్చింది. కానీ మీరు అత్యాశకి పోతే ఏదో ఒక రోజు ప్రకృతి కూడా తిరగబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇలాంటి ప్రళయాలే వస్తాయి. జాగ్రత్త. అయినా ఇది ఫస్ట్ వార్నింగ్ మాత్రమే. అయినా మీ చుట్టూ ఉండే వాటిని గౌరవించడం నేర్చుకోండిరా. నీకు దొరికిన వాటి గొప్పతనం తెలుసుకోండి. కష్టపడాలి, కష్టపడితేనే మనిషి ఎదుగుతాడు. అరే, కష్టమే లేదనుకుంటే నీ జీవితం అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆగిపోయేది. మనిషి కష్టపడాలి, కష్టపడితేనే సుఖపడతాడు. బాధపడాలి, అప్పుడే సంతోషపడతాడు. కింద పడాలి, అప్పుడే పైకి లేస్తాడు. అంతేగాని కష్టాన్ని చూసి పారిపోకూడదురా, దాన్ని ఎదుర్కొనే శక్తి తెచ్చుకోవాలి. అరే, నువ్వు అడిగావు కదా మనమిద్దరం ఒకేలా ఎందుకున్నామని. ఎందుకో తెలుసా? దైవం మనుష్య రూపేణ అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న బెస్ట్ వర్షనే రా దేవుడు అంటే. నువ్వు నీ బెస్ట్ పర్సన్కి రీచ్ అయినప్పుడు అప్పుడు నా అవసరం కూడా ఉండదు. స్వామి, ఇంకొక డౌట్ స్వామి, ఇంతకీ మీరు ఏ దేవుడు స్వామి? ఏంటి మిత్రమా? ఈ ఇన్సిడెంట్ని కొందరు కళ అంటారు, కొందరు నిజం అంటారు, కానీ నేను మాత్రం ఒక లెసన్ అంటాను. ఇది మన కథ. ఉంటాయిగా, ఊరెళ్ళి అమ్మని చూడాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మళ్ళా కలుద్దాం. సీ యూ సూన్. మన దేశంలో వీధి వీధికి కులం ఉంది, మనిషి మనిషికి మతం ఉంది. మానవత్వం మాత్రం ఇంకా కొందరిలోనే బతుకుంది. సమాజంలో మనం ఎదుర్కొనే సమస్యలు అసలు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు నాకు నేను చెప్పుకున్న సమాధానం యహం బ్రహ్మాస్మి. ఇట్లు మీ కౌశిక్ ఐరేన్. Hey guys, please do like, share, subscribe. Stay tuned to Tarun Bhav.